ప్రైజ్ ది లార్డ్. ఒక రైతు విత్తనాలు వేసేందుకు బయలుదేరాడు. కొన్ని విత్తనాలు రోడ్డు పైన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినేశాయి. కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడ్డాయి. అవి త్వరగా మొలకెత్తాయి. కానీ వేడి సూర్యాన్ని వచ్చినప్పుడు వేళ్ళు లేని కారణంగా ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళుల మధ్య పడ్డాయి. అవి పెరగడం మొదలుపెట్టాయి. కానీ ముళ్ళులు వాటిని నొక్కేశాయి. కొన్ని విత్తనాలు మంచి నేలల్లో పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి ఫలమిచ్చాయి. కొందరు అరవదంతులుగా, ముప్పదంతులుగా, నూరంతులుగా ఫలించాయి. రోడ్డు పైన పడిన విత్తనం వాక్యాన్ని విన్న వెంటనే సాతాను దాన్ని తీసుకుపోతాడు. రాళ్ళ మీద పడిన విత్తనం వాక్యాన్ని సంతోషంగా వింటారు. కానీ కష్టాలు, హింసలు వస్తే వదిలేస్తారు. ముళ్ళుల మధ్య విత్తనం ఈ లోకం ఆందోళన, ధనాసక్తి వాక్యాన్ని ముంచేస్తాయి. మంచి నేల విత్తనం వాక్యాన్ని విని దాన్ని పాటించేవారు వీళ్ళు ఎక్కువ ఫలము ఫలిస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే మన హృదయం మంచి నేలగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది. ఆమేన్.